విశాఖలో గీతం భూముల క్రమబద్ధీకరణ దుర్మార్గమని, దీనిపై ప్రభుత్వం వెనక్కి తగ్గితే సరే, లేదంటే ప్రజలతో కలిసి ఉద్యమం చేస్తామన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలకి టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. ఈ 54 ఎకరాలు 79 సెంట్లని రేపు ఎల్లుండి 35 కౌన్సిల్లో జరగబోతున్న కౌన్సిల్ సమావేశంలో ఎజెండాలో 15 అంశంగా పెట్టడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. క్రమబద్ధీకరించడమే మంచిదనేది నా ఉద్దేశం అండి. ఎందుకంటే ఇది యూనివర్సిటీలో గతంలో ఆ యూనివర్సిటీ నుంచి ఎప్పుడూ ఉన్నాయి, ఆ మధ్యలో ఉన్నాయి, ఇంకో ఎవరికి ఉపయోగపడేటటువంటి పరిస్థితిలో ఉన్నాయి. అది ఆ గుడి దగ్గర ఎంట్రన్స్ దగ్గర కొంత ఒక పీలికలా ఉంది. దానివల్ల ఏమి నాకు ప్రజలకు ఉపయోగపడేటట్టుగా నాకేం కనిపించట్లే. ఇది రాజకీయం చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. దయచేసి ఈ భూదోపిడిని ఆపండి. ఈ ముఖ్యమంత్రి గారు కుటుంబ సభ్యులు చేస్తున్న ఈ ఆదుకున్న భూదాహానికి ఏదైతే 5,000 కోట్ల రూపాయల సంబంధించిన భూమిని ఇది దోచుకోవడం సమంజసం కాదు, దీన్ని ఎజెండాలో పెట్టొద్దని చెప్పని ఇవాళ మొదటిగా వారికి ఇవ్వడం జరిగింది. పట్టణంలో ఉన్న మేధావులు అందరూ కూడా కోరారు. చాలా లక్షలాది మంది పిల్లలకి అక్కడ చదువుకున్నటువంటిది ఆ రెప్యూటెడ్ యూనివర్సిటీ ఒక రీజనబుల్ రేట్కి ఇవ్వడం మంచిది అనేది నా అభిప్రాయం. ఒక ఇన్స్టిట్యూషన్కి ఇస్తున్నాను, నేను బార్ పెట్టడానికి నేను ఆక్యుపై చేసుకుని దాన్ని రెగ్యులేట్ చేయమంటే దానికి అబ్జెక్షన్ రైట్ చేయను. ఏమంటే అది దానివల్ల పిల్లలు పాడైపోతున్నారండి. చదువు చెప్పే ఇన్స్టిట్యూషన్కి ఇవ్వడానికి ఏంటంటే ప్రాబ్లం? రాజకీయం చేయడం మంచిది కాదు. నిష్పక్షపాతంగా పరిపాలిస్తానని చెప్పి ఈ రకమైన 5,000 కోట్ల భూమిని చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబ సభ్యులు చేయడం చాలా అన్యాయము, దుర్మార్గం అని చెప్పి ఇది. కాబట్టి ఇవాళ మొదటి విడతగా మేము ఇచ్చాం. ఇంకా రేపు వచ్చి సైట్ విజిట్ కూడా వెళ్తున్నాం. ఎల్లుండు మరి కౌన్సిల్లో వచ్చి మళ్ళీ దీన్ని ఇరిటేట్ చేస్తాం, అడుగుతాం. వాళ్ళు కానీ దాన్ని నిజాలు చేసుకుంటే సరే, లేకపోతే కౌన్సిల్లో పోరాటం చేస్తాం. ఇంకా ముందుకెళ్తే దీని మీద కార్యాచరణ కూడా రూపొందిస్తాం. గతంలో కూడా వీళ్ళకి బుద్ధు ప్రజలు ఎందుకు చెప్పారంటే ఆ ఇన్స్టిట్యూషన్ మీద పడ్డారు కనుకనే. ఆ ఇన్స్టిట్యూషన్ మధ్యలో ఉన్నదానికి వెళ్ళి గత ప్రభుత్వం ఫెన్సింగ్ వేసింది. రాజకీయాలు చేయడానికి కూడా ఏ విధంగా ప్రజలందరినీ చీట్ చేద్దామని ఒక ఆలోచనతోనే చాలామంది ఉన్నారండి. అది కనుక ఈ అనవసరమైన రాదంతా మానుకోండి.